మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. చెమ్మగలిగిన దేవుని పిల్లారా, మీ హృదయాలు వెలిగించే మాటతో ఏకోనే మీ ఎద్దుకు వచ్చున్నాను కనుక మీరు నేను కలిసి ప్రభు మాటలు ధ్యానం చేసుకుందాం. ప్రభు మాటలు ధ్యానం చేసుకోబోయే ముందు రాత్రి కాలం నుంచి మిమ్మల్ని మీ కుటుంబాలని కృపతో జ్ఞాపకం చేసుకొని ఆరోగ్యం మంచి నిద్ర దయచేసిన దేవుడికి మమ్మల్ని సంఘాన్ని జ్ఞాపకం చేసుకొని మా ఎడల కృప చూపి మంచి ఆరోగ్యం దయచేసి తిరిగి ఎక్కువ నిలిగిసి ఈ మాటలు ధ్యానించుకునే భాగ్యం మనందరికి ఇచ్చినందుకు మన ప్రభు మన రక్షకుడు యేసుక్రీస్తు వారి నామములో మన తండ్రి అయిన దేవుడికి శిరస్సు వంచి వందనాలు తెలియచేసుకుంటూ దేవుని పిల్లారా, ఈరోజు మన హృదయాలు వెలిగించే మాటలు ఏ మాటలైతే దేవుడు సిద్ధపరిచాడో వాటిని మనం ధ్యానం చేసుకోబోయే ముందు పాటల ద్వారా దేవుడిని మనం ఘనపరిచి ఆ తర్వాత వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. నాలుక ఎండెను దాపిగొని కేకలు వేసెను దాహమని, నాలుక ఎండెను దాపిగొని కేకలు వేసెను దాహమని, చేదు రసమును జీవాయాగమును, చేదురసమును పానము చేసి చేసెను జీవాయాగమును, సిలువలో వేలాడే నీ కొరకే సిలువలో వేలాడే యేసు నిన్ను పిలచుచుండే, ఆలస్యము నీవు చేయకుము, యేసు నిన్ను పిలచుచుండే, ఆలస్యము నీవు చేయకుము, సిలువలో వేలాడే నీ కొరకే సిలువలో వేలాడే. జయం కలిగిన దేవుని పిల్లారా, మరి ఈ మాటలు మనం చక్కగా ధ్యానం చేసుకోగలిగితే ఒకసారి యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ వచనంలో ఒక మాట రాయబడింది. అటు తర్వాత సమస్తం అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరినట్లు నేను దప్పికొని ఉన్నానని చెప్పాను. ఇక్కడ మనం చూడగలిగితే యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చిన పనులన్నిటిలో సమస్తము నెరవేరిందంటే సమస్తం నేను చక్కగా నెరవేర్చాను కనుక నాకు దాహము కొని ఉన్నాను అనగానే చేదు చిరకను ఆయన నోటికి ఇచ్చినట్టుగా మనం చూడగలుగుతాం. చేదు అనేదానికి పాపానికి గుర్తు దేవుని పిల్లారా. అంటే భూమి మీద యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చి లోకములో ఉన్న పాపాలన్నీ ఆయన మీద దేవుడు మోపాడు గనుక ఆ చేదుని నేను దాహం కొన్నానన్న మరుక్షణమే చేదులతో నిండిన ఒక సిరక అంటే చేదులో ముంచి నోటికి అందించినప్పుడు ఆయన తిరిగి తీసుకున్నట్టుగా కూడా మనకు కనపడదు దేవుని పిల్ల. చేదు చిరకని నోటికి అందించాడంటే అంటే మన పాపం అనే చేదుని ఆయన నోటికి తీసుకున్నట్టుగా మనం చూడగలుగుతున్నాం దేవుని పిల్లారా. అంతే పాపం అనగా నయోమి గారు కూడా ఒకసారి మాట్లాడతారు. నయోమి అనే పాటకి మధురమని, నన్ను నయోమని పిలవద్దు మారా అని పిలవండి. మారంటే చేదు, దేవుడు సన్నిధానాన్ని వదిలి నేను వెళ్ళిపోయాను చేదు అంటాడు. అంటే మన పాపాలన్నీ కూడా భూమి మీద అపరాధముల చేతును పాపముల చేతును చనిపోయి దూరమైన మన చేదు బ్రతుకును చివరి సమయంలో ఆయన నోటికి అందించినట్టుగా మనం చూడగలుగుతున్నాం దేవుని పిల్లారా. మనము కూడా దేవుని పిల్లారా దేవునిలో ఉన్న మనం వేరైపోతే చేదు చిరకగా మారిపోతాం, చేదు వస్తువుగా మారిపోతాం. అదే దేవుడి దగ్గర దేవుడి చేతిలో ఉంటే మన జీవితం కానీ మన బ్రతుకులు కానీ మన కుటుంబాలు కానీ ఒక మధురమైన మనోహరమైన సువాసన ఎగజల్లేగా ఉంటాయి దేవుని పిల్లారా. కనుక మనం మధురమైన వారిగా ఉండాలి కానీ చేదుగా మారి దేవుడిని బాధ పెట్టేవారిగా ఉండకూడదని దీన్ని బట్టి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా జమ్మగలిగిన మా పరలోకపు తండ్రి, నాయనా నీ కృప కలిగిన నామానికి వందనాలు నాయనా. నీ కుమారుడైన క్రీస్తు లోకానికి నైనా కలువరి శిలువలో బలైనప్పుడు తండ్రి లోకమనే పాపంలో ఉన్న చేదును ఆయన నోటికి అందించినట్లుగా మేము చూడగలుగుతున్నాం తండ్రి.
మా జీవితాలు నాయన ఏ విషయంలో చూసినా చేదు బ్రతుకు, చీకటి జీవితం తండ్రి. ఈ చీకటి జీవితాన్ని మార్చుకొని ఒక మధురమైన జీవితముగా మార్చుకొని నీ వెలుగులో, నీ నీడలో మేము ఎల్లప్పుడూ నా తండ్రి నైనా ఫలించే సువాసన ఎగజలే ఒక పుష్పంలాగా మారునట్లు కృప చూపి సహాయం చేయమని అడుగుతూనైనా, ఏ కుటుంబంలో అయితేనైనా యేసయ్యను నమ్మి కూడా చేదు జీవితాలు, చేదు బ్రతుకు కలిగి బతుకుతున్నారు, అట్టి బిడ్డలు మీరు కృపతో జ్ఞాపకం చేసుకొని మధురమైన వారుగా సువాసన వెగజల్లే వారిగా బిడ్డలు ఉండటానికి కృప చూపమని అడుగుతున్నాయినా, క్రీస్తునందు నిరీక్షణ కలిగిన వారై రక్షణ పొందటానికి కృపను అనుగ్రహించి సహాయం చేయమని మా రక్షకుడు నీ కుమారుడు యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు, ధన్యవాదాలు.